రోజు హై ప్రోటీన్ మసూర్ దాల్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మసూర్ దాల్ని ఆల్రెడీ క్లీన్ చేసుకుని 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, అల్లము, ఉప్పు, హాఫ్ దబ్బ నిమ్మకాయ రసం పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకొని నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇడ్లీ సోడా వేసుకుంటున్నాను. వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము సాస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి నేను 3 టమాటాలు వేసుకుంటున్నాను, 3 ఎండుమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత వీటిని టమాటాని పక్కన తీసేసుకొని వీటిపైన ఉన్న తోలు మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏం యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కడాయి పెట్టేసి కడాయిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకుని ఒక 1 మినిట్ కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత నేను ఇందులోకి కార్న్‌ఫ్లోర్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను థిక్నెస్ కోసం. సో వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటే 1 మినిట్ తర్వాత మనకి టమాటా సాస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ సాస్ మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను పిజ్జా కోసం ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం కొంచెం వేసి కలుపుకొని పక్కన 10 మినిట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టేసుకొని చూసారు కదా, ఆయిల్ ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోండి. కొంచెం లావుగా వేసుకోండి, సన్నగా వేసుకోవద్దు. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మరోవైపు ఈ విధంగా తిప్పేసుకుందామండి. ఇలా తిప్పిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా సాస్ని దీని మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా ఈ విధంగా బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకుంటున్నాను నేను. చీజ్ వేసుకొని ఇప్పుడు దీనిపై క్యాప్సికమ్, ఆనియన్ వేసుకుంటున్నానండి. అలాగే స్వీట్ కార్న్, పన్నీర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన చీజ్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి తీసుకున్నాక నేను ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మనకి మసూర్ దాల్ పిజ్జా రెడీ అయిపోయింది. ఎప్పుడు మైదాతోనే కాదండి, పిల్లలకి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.